హాయ్ ఎస్ఎస్డి ఫ్యామిలీ. సో ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఏంటంటే 15,000 లోపు మంచి మొబైల్స్ ఏమేమి ఉన్నాయి ఈరోజు నేనైతే లిస్ట్ అయితే తీయబోతున్నాను అనమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. మన దగ్గర ఉన్న లిస్ట్లో ఫస్ట్ మొబైల్ అయితే తీద్దాము. సో ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోటో G57 పవర్ అనమాట. ఇది వచ్చేసి మనకి 6.7 ఇంచెస్ ఉంటుంది. ఎల్సీడీ డిస్ప్లే అయితే వస్తుంది. దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 6S Gen 4 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ మనకి 7000 mAh బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ మనకి బ్యాక్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 14,000 అయితే ఉంటుంది. సో ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ కార్డ్ మీద మనకి 1000 డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకి పోకో M7 ప్లస్. ఇది వచ్చేసి మనకి 6.9 ఇంచెస్ అయితే ఉంటుంది. ఎల్సీడీ డిస్ప్లే అయితే వస్తుంది. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 6S Gen 3 అయితే వస్తుంది అనమాట. అండ్ మనకి బ్యాక్ సింగిల్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 7000 mAh బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 13,000 అయితే ఉంది. మీకు అడిషనల్గా 1000 కూపన్ అయితే వస్తుంది అనమాట. ఈ కూపన్ ఎంతవరకు ఉంటుందో చెప్పలేము. నెక్స్ట్ వచ్చేసి మనకి మోటో G67 పవర్. ఇది వచ్చేసి మనకి 6.7 ఇంచెస్ ఎల్సీడీ డిస్ప్లేతోనే వస్తుంది. అండ్ మనకి బ్యాక్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చి మనకి 7000 mAh బ్యాటరీ అండ్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. దాని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 16,000 అయితే ఉంది. సో మీకు ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ మీద 1000 ఆఫ్ అయితే వస్తుంది. సో మీకు 15,000కి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే కొంచెం 15,000 ఆ సెగ్మెంట్లో కొంచెం కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే కనుక ఇది ఒక మంచి డీల్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M17 5G. సో ఎవరైతే బడ్జెట్లో అంటే బిలో 15,000 ఆ 15,000 రేంజ్లో మంచి డిస్ప్లే మొబైల్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి డీల్ అయితే అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 6.7 ఇంచెస్ అయితే ఉంటుంది. సూపర్ AMOLEDతో అయితే వస్తుంది. దీంట్లో మనకి Exynos 1330 అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ అండ్ సెకండ్ వచ్చేసి 5 మెగాపిక్సెల్ అండ్ థర్డ్ వచ్చేసి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 13 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీ అండ్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇది వచ్చి మనకి 15,876 అయితే వస్తుంది అనమాట. కెనరా బ్యాంక్ మీద వీళ్ళు 2,500 అయితే ఆఫ్ ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రియల్మీ P4X. సో ఎవరైతే బడ్జెట్లో మంచి గేమింగ్ మొబైల్ కానీ మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్న మొబైల్ కోసం చూస్తుంటే కనుక ఇది ఒక మంచి డీల్ అయితే అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 6.7 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే అయితే వస్తుంది. దీంట్లో వచ్చేసి మనకి డైమెన్సిటీ 7400 అల్ట్రా అయితే ఉంటుంది అనమాట. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ ఇది ఒక మంచి గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనకి బ్యాక్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో దీంట్లో వచ్చి మనకి 7000 mAh బ్యాటరీ అండ్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 16,000కి అయితే వస్తుంది. సో దీని మీద ఎటువంటి ఆఫర్స్ అయితే లేవు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐక్యూ నుంచి ఐక్యూ Z10X అనమాట. ఇది వచ్చేసి మనకి 6.7 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చి మన డైమెన్సిటీ 7300తో అయితే వస్తుంది అనమాట. ఇది కూడా మంచి గేమింగ్ మొబైలే. దీంట్లో మనకి 6500 mAh బ్యాటరీ అండ్ 40 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి 16,498 అయితే ఉంది. అండ్ యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ మీద 1250 వీళ్ళైతే ఆఫ్ అయితే ఇస్తున్నారు. సో మీకు అరౌండ్ 15,450 ఆ రేంజ్లో వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది కూడా మనకి అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంది. సో ఇది కూడా మంచి డీల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి మోటో G86 పవర్ అనమాట. సో ఎవరైతే 15,000 ఒక 2,000 ఎక్స్ట్రా పెట్టుకుంటానో నాకు మోటోలోనే మొబైల్ కావాలనుకుంటే సో దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. ఇది వచ్చేసి మనకి 6.7 ఇంచెస్ POLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. సో డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ అని బాగానే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి డైమెన్సిటీ 7400 అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కెమెరాకి వచ్చేస్తే బ్యాక్ మనకి 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. 6720 mAh బ్యాటరీ విత్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 18,000 అయితే ఉంది ఫ్లిప్కార్ట్లో. సో ఐసిఐసిఐ కార్డ్ మీద అండ్ యాక్సిస్ బ్యాంక్ మీద వీళ్ళు 1000 ఆఫ్ అయితే ఇస్తున్నారు. ఎవరైతే మోటోలోనే ఒక మంచి మొబైల్ కావాలి ఒక 15,000కి 1-2,000 అటు ఇటు అయినా పర్లేదు అనుకుంటే కనుక సో మీకు అక్కడ ఇది మంచి డీల్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ నోట్ 50X అనమాట. సో ఇది వచ్చేసి మనకి అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చి మనకి 6.67 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే అయితే వస్తుంది. సో దీంట్లో మనకి డైమెన్సిటీ 7300 అల్ట్రా అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో మంచి గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ బ్యాక్ అండ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ అయితే ఉంటుంది.
ఇది వచ్చేసి మనకి 5500 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 15,000 అయితే ఉంది అమెజాన్ లో. అండ్ ఎవరైతే గేమింగ్ కోసం చూస్తున్నారో సో దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు. మన దగ్గర ఉన్న లిస్ట్ లో లాస్ట్ మొబైల్ కి అయితే వచ్చేసాము. సో ఇది వచ్చేసి మనకి ఐక్యూ జెట్ అండ్ లైట్ అనమాట. సో దీని యొక్క స్పెక్స్కి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మనకి 6.67 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ డైమెన్సిటీ 6300 అయితే వస్తుంది అనమాట. కెమెరాకి వచ్చేస్తే మనకి బ్యాక్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 6000 mAh బ్యాటరీ అండ్ 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది అండ్ 15,000 అయితే ఉంది. సో ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ మీద వీళ్ళు 1000 ఆఫ్ అయితే ఇస్తున్నారు. సో గైస్ కానీ ఒకటే ఏంటంటే యాక్చువల్గా ఈ మొబైల్ వచ్చేసి మనకి 11,000 10,000 ఆ రేంజ్ లో ఉండే మొబైల్ అనమాట. బట్ వీళ్ళు ఏం చేశారంటే ప్రైస్ అయితే పెంచేశారు. సో ప్రస్తుతం ఉన్న ప్రైసింగ్ అయితే నేను ఇది ఇగ్నోర్ చేయమని చెప్తాను. బట్ ఒకవేళ ప్రైస్ తగ్గి మీరు కొనే టైంకి కనుక మీకు 11,000-12,000 వస్తే మాత్రం మీరు అక్కడ ఈ మొబైల్ కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇవి ఫైనల్ గా మనకి మంచి మొబైల్స్ అయితే 15,000 లోపు. సో ఈ యొక్క లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఎవరైతే చెక్అవుట్ చేయాలనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి మీరైతే చెక్ అయితే చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇలా ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇలాగే టెక్ అప్డేట్స్ అన్ని తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ సాయి సైనింగ్ ఆఫ్.